ఇది 1000 సంవత్సరాల క్రితం రాజేంద్ర చోళ అనే రాజు నివసించిన బ్రహ్మాండమైన రాజభవనం. ఈ ప్రాంతంలో దొరికిన శాసనాల ప్రకారం పూర్వం ఇక్కడ ముడిగొండం చోళం తిరుమాలిగై, గంగైకొండ చోళ తిరుమాలిగై మరియు చోళ కేరళం తిరుమాలిగై అనే 3 భవనాలు ఉండేది. ఇందులోని ఒక భవనంలో రాజేంద్ర చోళ కూర్చోవడానికి చోళ మావలి బాణాది రాజన్ అరియణై అనే సింహాసనం ఉండేది. ఈ భవనం నుండి ఇతర చోళ నగరాలకు వెళ్లడానికి 6 స్వరంగ మార్గాలు, అలాగే ఇక్కడ నుండి చిదంబరం వెళ్లడానికి 1000 సంవత్సరాల క్రితమే రాజరాజన్ పెరువలి అని పిలువబడే ఒక పెద్ద హైవే కూడా ఉండేది. కులశేఖర పాండ్యన్ ను అవమానించిన చోళులపై ప్రతీకారం తీర్చుకోవడానికి తన తమ్ముడైన సుందర పాండ్యన్ 1216వ సంవత్సరంలో చోళులకు సంబంధించిన భవనాలను, కోటలను పూర్తిగా ధ్వంసం చేసి కాల్చి పడేశారు. ఆ త్రోవలో ఈ భవనం కూడా నాశనమైంది. ఈ భవనం గురించి పూర్తి చరిత్రతో మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో ఉంది. ఆ వీడియో తాలూకు లింక్ నేను మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను, చెక్ చేయండి.